ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కావడం, మీరు మళ్ళీ మంత్రిగా బాధ్యతలు చెప్పడం ఎలా ఉంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో ప్రజలు అల్లాడిపోయారు. ఈరోజు మేము ఏదో పోరాటం చేస్తున్నట్టుగా కాదు, ఓవరాల్ రాష్ట్ర ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పోరాటం చేశారు, చిన్న పెద్ద అందరూ కలిపి. కాబట్టి ఇంత మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి ఇంచుమించుగా 164 సీట్స్ మేము ఎన్డీఏ కూటమి గెలుచుకోగలిగాం. ఇప్పుడు మాకున్న బాధ్యతను బట్టి ఇప్పుడు మంత్రివర్గంలో మాకు స్థానం కల్పించడం, అతిరథ మహారథులందరూ ఉన్న వేదిక మీద మేము కూడా పాల్పంచుకునే అవకాశం కలగజేసినందుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, పాయకరపేట నియోజకవర్గ ప్రజలకి, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. ఈ శాసనసభకి ఒక ప్రాధాన్యత ఉంది. ఏదైతే శాసనసభలో శాసనసభలో అవమానపడ్డ ఒక దార్శనిక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కన్నీళ్లు పెట్టుకొని ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ, మళ్ళా ఇది గౌరవ సభగా మారిన తర్వాతనే నేను ఇందులోకి అడుగు పెడతానని ప్రతినిపూనిన తర్వాత మళ్ళీ ఈరోజు అంతే మంచి మనుషులు, ఈరోజు ఒక నిబద్ధత కలిగిన మనుషులు, నీతి నిజాయితీ కలిగిన మనుషులు, అంతకు మించి శాసనసభని గౌరవించే మనుషులుగా మేమందరం కూడా ఈరోజు ఒక గౌరవమైన సభలో అడుగు పెట్టకపోతున్నాం. దానికి మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఒకటి మాత్రం మేము మాటిస్తున్నాం, ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాం, ఇంతకు ముందు బూతుల పర్వం కాదు శాసనసభ అంటే. ఈ శాసనసభ చూడండి, శాసనసభ అంటే ఇలా ఉండాలి అని మళ్ళీ మీరు మీ పిల్లలతో పాటు కూర్చొని చూపించుకునే విధంగా ఉంటుందని మాత్రం నేను మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.